వెస్ట్ గోదావరి అమ్మమ్మ వంటల వీడియో అండి. మనకి ఉసిరికాయలో ఉన్నంత బెనిఫిట్స్ ఇంకా ఏ ఫ్రూట్లో ఉండవంటండి. మనకి ఎంత అవుతుంది, కిలో 80 రూపాయలండి. నేను 20 రూపాయలకి ముందు తీసుకున్నానండి. ఒక 10 కాయలు వచ్చినాయి. సరే ఇంటి ముందుకు వచ్చినాయండి. బడ్జెట్ వేసి ఇంకొక అరకిలో వేయమని అబ్బాయి దగ్గర మళ్ళీ కాస్త తీసుకున్నాను. ఒక అరకిలో తీసుకున్నాను. ఈరోజు నేనైతే అండి మజ్జిగలో దీంట్లో కొంచెం జీలకర్ర, కరివేపాకు అది మిక్స్ చేసి మజ్జిగ వేసుకుని తాగుతూ ఉంటా. ఒకరోజు వేరే అండి డ్రై ఫ్రూట్స్లో వాటిలో నానబెట్టుకుని వాటిలో కూడా తాగుతూ ఉంటా. మా వారికి పచ్చళ్ళు వాటిలో జెండా ఇష్టమండి. సరే అండి, ఇప్పుడు ఏం చేస్తానండి, ఒక 10 కాయలు కొంచెం నూనె వేసి లో ఫ్లేమ్లో మగ్గబెట్టానండి. మూత పెట్టేసాను. మూత పెట్టాక ఆవిరిలో బాగా మగ్గిపోతాయి. మగ్గిపోయినాక మళ్ళీ మూత తీసేసి ఒక లో ఫ్లేమ్ అండి, అంటే ఆవిరిలోంచి పడిన నీళ్ళు మళ్ళీ కాయలు ఉండకుండా మళ్ళీ అండి మూత తీసేసి లో ఫ్లేమ్లో మగ్గబెడతానండి. అలా నొక్కితే గింజ బయటకు రావాలి. బాగా మెత్తగా దిగిపోవాలి. ఇలా గరిటె దిగి గింజ బయటకు రావాలి. అప్పుడు మనం ఏం చేస్తామంటే కొంచెం ఉప్పు వేయాలి. అంటే మనం దీన్ని డైరెక్ట్గా ఏం పచ్చడి చేయట్లేదండి. వేరే పచ్చళ్ళు చూడండి, కాయలకు సరిపడా ఉప్పు, మెత్తగా ఉన్న ఉప్పు వేస్తున్నాను. ఆల్రెడీ ఉడికిపోయినట్టే దగ్గరికి వచ్చింది. ఇంక కొద్దిసేపు ఉడికించి వేడి చల్లారేకండి నా దగ్గర పండుమిరపకాయ పచ్చడి ఉంది. దాంట్లో పెట్టి నొక్కేస్తాను. ఒక 10 రోజులకి, రోజుకి ఒక కాయ తింటే 10 రోజులు వస్తుందండి. లేదా నా దగ్గర వంకాయ పచ్చడి కొంచెం ఉంది, ఇంకా జాడీలో ఉంది, అది కూడా కొంచెం వేసి దాంట్లో పెట్టేసండి. ఇది పచ్చడి రూపంలో ఆయన పచ్చడి రూపంలో తింటాడండి. నేనైతే కొంచెం లేట్ అయినా జ్యూస్ తీసుకొని తాగుతూ ఉంటాను. ఈ తడంతా పోయినాక చల్లారాక పచ్చళ్ళలో పెట్టి నొక్కేస్తానండి. మీరు ఏదైనా పచ్చళ్ళలో పెట్టి నొక్కేప్పుడు పచ్చికాయలు పెడితే బూజు పుట్టేస్తాయండి. ఇలా తడి పోయే వరకు కొంచెం వేయించి తర్వాత ఆవిరంతా బయటికి పోయే వరకు కొంచెం మూత తీసి కాసేపు ఉంచి చల్లారాక ఈ పచ్చళ్ళు దీంట్లోనే పెట్టుకుంటాం. 10 రోజులండి. రోజుకి ఒక కాయ తినొచ్చు. సి విటమిన్ అండి. మనం ఉసిరికాయని కాల్చిన, పొడి చేసిన, ఎండబెట్టిన, ఏం చేసినా దాంట్లో సి విటమిన్ పోదండి. జుట్టుకి, పళ్ళకి, మన ఒంట్లో అన్ని ఆర్గాన్స్కి మంచిది. నేను ఎండిపోయిన ఉసిరికాయలు కూడా ఇలా ఒక గిన్నెలు వేసి పెట్టుకుంటా అండి. తలకి ఏమైనా హెన్న వేసుకున్నప్పుడు, డై వేసుకున్నప్పుడు నైట్ 1-2 ఊరబెట్టేసి ఆ వాటర్ను వాడుకుంటా తలకి హెన్న ఏమైనా వేసుకున్నప్పుడు. అలాగే నిమ్మకాయలు కూడా అండి, రోజు ఊరు నుంచి తెచ్చి ఎండిపోయినాయి. సరే కాసేపు నీళ్ళలో నానబెడితే కొంచెం మెత్తగా ఉంటాయండి. నానబెట్టానండి, ఊరు నుంచి తెచ్చాను. బాగానే ఉంది. నెల అయిపోయింది. సరే పండిపోయినాయి, ఎలాగో వాడేద్దాం కాస్త మజ్జిగలు అనేసి పెట్టానండి. వాళ్ళ కూరగాయలు కొనేసాను కదండి, అన్నీ 20 రూపాయలండి. 20 రూపాయలు అరటికాయలు, 20 రూపాయలు బెండకాయలు, 20 రూపాయలు వంకాయలు, 10 రూపాయలు ముల్లంగి అండి. ఏదండి, మనం బయటకు వెళ్ళకుండా ఇంటి ముందు కరివేపాకు ఫ్రీ అండి. ఉసిరికాయని చక్కగా మీరు కూడా ఇలా వాడుకోండి. ఉసిరికాయ తింటే పంటి జబ్బులు, కళ్ళ